భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోమవారం మండల స్థాయిలో భూభారత్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి భూ సమస్య అయినా భూభారతి చట్టంలో పరిష్కారం అవుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అన్నారు. ఈ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారని, ప్రతి ఒక్కరికి ఆధార్ గుర్తింపు ఉన్నట్లే భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం భూధార్ గుర్తింపు కల్పిస్తుందన్నారు. గౌరవ కలెక్టర్ గారు, ఈ భూభారతి చట్టం గురించి, ఈ భూభారత చట్టంలో ఉన్న అంశాల గురించి, గతంలో ధరణితో ఈ 117 యాక్ట్ ఉన్న ఈ గిరిజన ప్రాంతంలో ప్రజల పడ్డ ఇబ్బందుల గురించి, నిత్యము ప్రజలకి అందుబాటులో ఉండే కలెక్టర్ గారికి ప్రజలు చెప్పే సమస్యలు విని ఆనాటి ధరణి చట్టంలో ఆ సమస్యలని పరిష్కరించలేకపోతున్నామే అని ఆవేదన పడ్డ సందర్భాలు నాతో చెప్పి కోకోళ్ళలు ఉన్నాయి. ఏ నలుగురికి ఉపయోగపడేది కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే విధమైన చట్టాన్ని, ఈ భూభారతని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈ నెల 14వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేసిన సంగతి కూడా మీకు తెలియంది కాదు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రెండు అంశాలు, ప్రాథమిక అంశాలు. ఒకటి 911 సర్వే నెంబర్, రెండవది 152 సర్వే నెంబర్. ఈ రెండిట్లో ప్రాథమికంగా 911 సర్వే నెంబర్ని పూర్తిగా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మోడల్ జాయింట్ సర్వేని కూడా 911 మన ప్రాంతంలోనే ఇక్కడి అసూరపేట పరిధిలో ఉన్నటువంటి దాన్ని సర్వే చేయడం జరిగింది.